హలో! నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈజ్ హరిత కల. ఐ యామ్ ఎన్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. భయం గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా! ఫియర్. ఫియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, అది కూడా న్యాచురల్, నార్మల్ ఎమోషనే. కాకపోతే కొంచెం మన బాడీలో డిస్కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకనంటే ఒక నెగెటివ్ కెమికల్ రిలీజ్ అవుతుంది. అది నెగెటివ్ కెమికల్ అని కూడా అనను. ఆ కెమికల్ గూడా మనకి మంచే చేయడానికి చేస్తుంది. ఎందుకనంటే సర్వైవల్ కోసం తయారైన బ్రెయిన్ అది ఎలా జడ్జ్ చేస్తుందంటే, ఇప్పుడు నేను ఆ మనిషి రావటం వల్ల నేను హ్యాపీగా ఉండనా లేదా పక్కన పెట్టేయండి. కానీ నేను బతుకుంటానా లేదా అన్న లెవెల్ నుంచి మన బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. సో, ఫియర్ మనకేం చెప్పడానికి ట్రై చేస్తుందంటే, నేను బాగుంటానా? బాగోనా? జాగ్రత్త. నువ్వు ఆ మనిషి దగ్గరికెళ్తున్నావు. నువ్వు మళ్ళీ ఆ ప్లేస్‌కెళ్తున్నావు. లేదా మళ్ళీ నువ్వు ట్రై చేస్తున్నావు. ఓహ్ మై గాడ్! నువ్వు వీడియో పోస్ట్ చేస్తున్నావు. ఓహ్ మై గాడ్! నువ్వు ఇన్‌స్టా‌లో నువ్వు నీ పోస్ట్స్ పెడుతున్నావు. పర్సనల్ పెడుతున్నావు. ఎవరైనా మార్ఫింగ్ చేయొచ్చు. ఓహ్ మై గాడ్! దే కెన్ మిస్‌యూజ్ యువర్ పిక్చర్స్ అండ్ యువర్ కాంటాక్ట్స్. ఎన్ని ఎన్ని ఫియర్స్ ఉంటాయి గదా! ఫియర్ ఆఫ్ అన్‌నోన్, ఫియర్ ఆఫ్ డార్క్‌నెస్. ఫియర్ ఈస్ ఎ న్యాచురల్ ఎమోషన్ బాబా. రైట్. నేను చేసిన సర్వేలో, నా రీసెర్చ్‌లో నేను తెలుసుకున్న జ్ఞానంలో ఏంటి అంటే, వి విల్ హావ్ 500 టైప్స్ ఆఫ్ ఫియర్స్. యెస్. 500 టైప్స్ ఆఫ్ ఫియర్స్ మనందరిలోని ఉంటాయి. రైట్. 'రాబిన్ శర్మలో' లేదని కాదు. 'గాగిన్స్‌లో' లేదు అని కాదు. ఓకే. 'బీర్ బైసెప్స్' ఆయనలో లేరు అని కాదు. ఎవ్రీ యూట్యూబర్ మస్ట్ హావ్ బీన్ గాన్ త్రూ దిస్. రైట్. ఎవ్రీ ఆథర్ మస్ట్ హావ్ గాన్ త్రూ దిస్. 'అల్లు అర్జున్‌లో' లేదని కాదు. రైట్. ఎవ్రీ సెలబ్రిటీ మస్ట్ హావ్ గాన్ త్రూ దిస్. బట్ వాళ్ళందరూ సక్సెస్‌ఫుల్ ఎందుకయ్యారు? ఈవెన్ వి ఆర్ సక్సెస్‌ఫుల్. మనం ఎంతవరకు అయితే మన లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అయ్యామనంటే ద నంబర్ వన్ రీజన్ ఫియర్ దగ్గర ఆగిపోలేదు. ఫియర్‌ని అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నారు. రైట్? మీ అండర్‌స్టాండింగ్ ఏంటి? మీరు మీ భయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకు పర్సనల్‌గా మెసేజ్ పెట్టండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎన్ అమేజింగ్ డే.